మీడియా సిబ్బంది తప్ప మిగతా అంతా బయట వెయిటింగ్ హాల్లో కూర్చోవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఇంకా మున్సిపల్ కౌన్సిలర్స్కి, అలాగే కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అలాగే మున్సిపల్ సిబ్బంది గారికి, ప్రతి ఒక్కరికి ఈరోజు మున్సిపాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే మాకు అత్యధికంగా ఆదరించిన మున్సిపాలిటీ మొన్న నిన్నటి ఎలక్షన్లో దానికి రుణం తీర్చుకునే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్కి ఉంది. ఇంతకు ముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది. తిరిగి అంతకంటే స్పీడ్గా మున్సిపాలిటీకి ఉన్న పెండింగ్ పనులు కానీ, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్కి రావాల్సిన ఫండింగ్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన కొత్త ప్రపోజల్స్ కానీ, మున్సిపాలిటీకి అప్గ్రేడేషన్ గురించి కానీ ఏదైనా మీరు చైర్పర్సన్గా మీకు ఒక డిజిగ్నేటెడ్ ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చి మాతో మాట్లాడితే కమిషన్తో కలిసి ఈ ప్రపోజల్ని నేను మినిస్టర్ గారి దగ్గరికి కానీ, ఇంకా లేదు సీఎం గారి దగ్గరికి కానీ పర్సనల్గా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మనందరం కలిసి కట్టుగా పార్వతీపురానికి, ఈ మున్సిపాలిటీకి ఉన్న చెడ్డ పేరు మనందరం కలిసి అది తగ్గించే బాధ్యత తీసుకోవాలి. అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. ఇప్పటికీ నాకు బాధ కలిగించే విషయం, గట్టిగా ఒక గంట వర్షం పడితే ఏమవుతుందనే భయంలో ఉన్నాం. ఏ కాలువ పొందుతుందో తెలియదు, ఏ గంట నీరు ఎవరింట్లో దొరుకుతుందో తెలియదు. నిన్నటికి 10వ వార్డులో కూడా ఇష్యూ, అంటే ఇల్లులు కట్టేసారు, ఇల్లులు కొట్టేసరికి వర్షం వచ్చింది, వర్షం ఇంట్లోకి వచ్చేసింది. చాలా బాధాకర విషయం. ఇలాంటివి ఇంకా మనం ఎలాంటి బతుకుతున్నామంటే పార్వతీపురం మున్సిపాలిటీలో అంటే స్లమ్ ఏరియాలో కూడా ఇంకా అద్భుతమైన స్లమ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే ధారావి కూడా చాలా బాగుంటుంది. నేను ముంబైలో ధారావి కూడా వెళ్ళాను. ప్రపంచంలో ప్రతి సినిమా అదే చూపిస్తాడు వచ్చేటప్పుడు స్లమ్ ఏరియా. కానీ అంతకంటే దానిమైన ఇల్లులు, ఇబ్బందులు అంటే